ఒకసారి వారి తండ్రితో మాట్లాడదాం. మిస్ వినోద్ కుమార్ గారు అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇంకా ఎవరైనా కన్సల్ట్ అయ్యారా? లేకపోతే అసలు పాప గురించి ఫ్యూచర్ గురించి అసలు ఏం ఆలోచిస్తున్నారు? లేదు, మా ప్రయత్నంగా మేము 2 సంవత్సరాల నుంచి అందరి దగ్గర తిరిగాము సార్, తిరిగాము, మాట్లాడుతున్నాము. కానీ ఎవరు చూద్దాం అనేది వాళ్ళు తప్ప ఎవరు చేయలేదు. మాకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సహాయం చేసిన వ్యక్తులు అంటే ఫస్ట్ దగ్గర సాయన్న, మీడియా పూర్వకంగా చెప్తున్నా అన్నా, నీకు రుణపడి ఉంటా. నేను నాకు లాస్ట్ ఛాన్స్గా నేను దగ్గర సాయన్న దగ్గరికి పోతే తమ్ముడు నేనున్నా అని ధైర్యం చెప్పి ఒకరోజు టైం తీసుకొని యాంకర్ లోబో గారి దగ్గరికి తీసుకెళ్లారు. ఒక వీడియో చేశారు. మాకు ఒక 1.5 lakh వరకు వచ్చింది. ఆ 1.5 lakh తోని పాప ఏడుస్తుంది, మీరు తర్వాత మధుప్రియ సింగర్ మధుప్రియ గారిని కలిసాము. ఆ అక్క కూడా మాకంటే చాలా ఎక్కువ బాధపడి అన్న నాకు తోచిన సాయం నేను చేస్తా, ప్లస్ నా సోషల్ మీడియాలో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ నా ఫ్యాన్స్ ద్వారా కూడా ఎంతో కొంత సాయం అందిస్తానని చెప్పేసి తను కూడా చేశారు. ఈ చిన్న యూట్యూబ్ ఛానల్స్ ఉంటారు కదా, అందులో జర్నలిస్ట్ శంకర్ సార్, ఆయన కూడా వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో వీడియో చేసి ఆ సార్ కూడా మాకు కొంచెం సాయం అందేలాగా చేశారు. అంతే. ఇక దాని తర్వాత నేను జొమాటో చేస్తా సార్. నేను ఈ జొమాటో చేస్తున్న తరుణంలో లాస్ట్ ఇయర్ August 28 నాకు యాక్సిడెంట్ అయింది. నాకు యాక్సిడెంట్ అయ్యి లెఫ్ట్ లెగ్లో ACL లిగమెంట్ కట్ అయిపోయింది. లిగమెంట్ కట్ అయిపోతే సర్జరీ చేయాలన్నారు డాక్టర్లు. నేను ఇల్లు అమ్ముకున్న డబ్బుల్లో సగం డబ్బులు నా ట్రీట్మెంట్కి అయిపోయింది. 5 lakhsలో 5 lakhsలో 2.5 lakhs నాకే అయిపోయింది. ఇక పాపన హాస్పిటల్లో చూపించడానికి ఇట్లనే ఎవరన్నా ఆ నెల హెల్ప్ చేస్తే, మిస్సెస్ విజయ గారికి కూడా ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఈ టెన్షన్స్కి మా ఇద్దరు టెన్షన్స్కి తనకి మైల్డ్ స్ట్రోక్ వచ్చింది. తనకు కూడా ఆ మైల్డ్ స్ట్రోక్ రావడం, ఆమెను ఒక 3 రోజులు హాస్పిటల్లో ఉంచడం, ఆమెకు ఒక 40,000 వరకు ఖర్చు అయిపోయింది. ఇక మాకేం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఒకవైపు పాపకి ఇటువంటి అరుదైన వ్యాధి రావడం, మీకు యాక్సిడెంట్ అవ్వడం, మళ్ళీ మీ భార్యకి మైల్డ్ స్ట్రోక్ రావడం, అంతా కూడా కుటుంబం అంటే ఆర్థికంగా చితికిపోయారు, మానసికంగా చితికిపోయారు. తప్పకుండా పాప ఆపరేషన్కి సంబంధించి లేకపోతే పాప ఆరోగ్యానికి సంబంధించి రాజ్ న్యూస్ తరపున పూర్తి భరోసా కల్పిస్తున్నాం. ఖచ్చితంగా గవర్నమెంట్ వరకు మీ సమస్యను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. గవర్నమెంట్ వైపు నుంచి ఖచ్చితంగా ఏదైనా చేసే విధంగా రాజ్ న్యూస్ ద్వారా మేము ప్రయత్నిస్తాం. దాంతోపాటు ప్రేక్షకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, రేపు లేకపోతే ఇంకో రోజు ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం నిర్వహిస్తాం. పాప ఆరోగ్యానికి సంబంధించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి సహాయం చేస్తే పాపకు ఒక మంచి భవిష్యత్తును అందించిన వాళ్ళం అవుతాం.